చేయని అరెస్టులు ఎంతమందిని అరెస్ట్ చేస్తాడో, ఎన్ని జైలు నింపుతాడో. మాకు తిక్కరేగిందంటే జైలు బారో కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. ఎన్ని లక్షల మందిని మమ్మల్ని ఏ జైళ్ళలో పెడతాడో చూస్తాం. జైలు గోడలే బద్దలు కొడతాం. కేసీఆర్ ఏదో తమాషా అనుకుంటుండే అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి కాంగ్రెస్ శ్రేణులను, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై వాళ్ళని అడ్డుకుంటామని అనుకుంటున్నాం. మా వాళ్ళకి తిక్కరేగిందంటే కొత్త సంవత్సరంలో ఇచ్చే పిలిపే జైలు బారో కార్యక్రమం. ఎన్ని జైళ్ళల్లో నింపుతాడో అది కూడా చూస్తాం. కేసీఆర్ ప్రగతి భవనే కాదు, జైలు గోడలు కూడా బద్దలు కొడతారు మా శ్రేణులు. తమాషా అనుకుంటుండేమో ఆయన. పిల్లలాట ఆడుతున్నట్టున్నాడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి. చక్కగా పరిపాలన శాత కాదు, నిర్ణయాలు శాత కావు. సమస్య వచ్చినప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చించి వాళ్ళు లేవనెత్తుతున్న సహేతుకమైన రాజ్యాంగబద్ధమైన సమస్యలను పరిష్కరించాల్సింది పోయి అన్ని హౌల తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. బలుపు అహంభావం, మేము ఏం చేసినా చెల్లుతుందని. సచ్చినాక మళ్ళీ వెనక్కి. ఆర్టీసీలో అట్లనే 20-30 మంది చచ్చిపోయినాక వెనక్కి పోయినరు. వరి కొనుగోలు విషయంలో 100 మంది రైతులు చచ్చిపోయినాక ఇప్పుడు అన్ని కొంటామంటారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలో గతంలో కానీ ఇప్పుడు కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కొంతకాలం మొండిగా పోతారు. విద్యార్థులు చచ్చిపోయినాక మళ్ళీ ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటారు. ఇవాళ కూడా 317 జీవో గట్లనే ఏడిచింది. అసలు మెదడు ఉందా ఈ ప్రభుత్వానికి? మెదడు ఉపయోగించే ప్రభుత్వం పరిపాలన చేస్తారా? మాకు అర్థమైతే లేదు. ఏంది పద్ధతి? తెలంగాణ ప్రజల్ని చంపనికి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసింది ఏంది ప్రజలు? మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన ప్రాణాలను బలిగొంటుంది. ప్రజలంటే ప్రభుత్వం భయపడాలి, కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడి చచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఇది తెలంగాణకి ఏమైనా మంచిదేనా? మీరు ఆలోచన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.